భూమి లోపల ఏముంది? మీరెప్పుడైనా ఆలోచించారా? మనం భూమిని తవ్వడం మొదలు పెడితే చివరికి ఎక్కడికి చేరుకుంటాం? చెట్ల లోతైన వేర్లు, పెద్ద సొరంగాలు, విశాలమైన గనులు, వేడి మ్యాగ్మా సముద్రాలు, ఇంకా భూమి యొక్క కేంద్రం అదే కోర్. ఇవి మాత్రమే భూమి లోపల ఉన్నాయా, లేదా ఇంకేమైనా దాగి ఉన్నాయా? ఈరోజు మనం భూమి లోపలికి ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. భూమి యొక్క లోతుల్లో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకుందాం. కాబట్టి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఈ ప్రయాణం మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం భూమి యొక్క పై పొర నుండి ప్రారంభిద్దాం. ఇక్కడే మనం నివసిస్తున్నాం. ఈ ప్రదేశంలోనే దాదాపు 80% జీవులు నివసిస్తున్నాయి. దీనికి కింద సుమారు 1-2 అడుగుల లోతుకు వెళ్తే మీకు ఇళ్లలో కనిపించే ఎలుకలు, కీటకాలు, వానపాములు కనిపిస్తాయి. చీమల పుట్టలు కూడా ఇంత లోతులోనే ఉంటాయి. 10 అడుగుల లోతులో నార్వేజియన్ ఎలుక కలుగులు కనిపిస్తాయి. ఇవి అడవి జాతి ఎలుకలు. ఇంత లోతులో కూడా సులభంగా జీవిస్తాయి. అలాగే సాధారణ చెట్ల వేర్లు, భవనాల పునాదులు, నీటి పైప్ లైన్లు కూడా ఇక్కడే ఉంటాయి. 10 నుంచి 15 అడుగుల లోతులో నైలు ముసళ్ళు కనిపిస్తాయి. 32 అడుగుల లోతులో వియత్నాం యుద్ధ సమయంలో సైనికులు ఉపయోగించిన క్యూచి సొరంగం కనిపిస్తుంది. 65 అడుగుల కిందికి వెళ్తే ప్యారిస్ క్యాటకాంబ్ కనిపిస్తుంది. ఇది 18వ శతాబ్దానికి చెందింది. ఇందులో 60 లక్షలకు పైగా మృతదేహాల సమాధులున్నాయి. 80 అడుగుల కింద లండన్ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ కనిపిస్తుంది. 164 అడుగుల కింద మెల్బర్న్ మురికి కాలువ సొరంగం సీవర్ టనల్ కనిపిస్తుంది. ఇది కారును కూడా నడపగలిగేంత వెడల్పుగా ఉంటుంది. 197 అడుగుల కింద దుబాయ్లోని డీప్ డైవ్ అనే ప్రపంచంలోనే లోతైన స్విమ్మింగ్ పూల్ అడుగు భాగం కనిపిస్తుంది. 217 అడుగుల కింద మెస్క్వైట్ చెట్టువేర్ల అందం కనబడుతుంది. ఇవి నీటి కోసం ఇంత లోతుకు వెళ్తాయి. అయితే మెస్క్వైట్ చెట్టువేర్ల కంటే కూడా వైల్డ్ ఫిగ్ ట్రీ వేర్లు మరింత లోతుకు, అంటే సుమారుగా 300 అడుగుల లోతుకు వెళ్తాయని చెప్తారు. అన్నిటికంటే లోతైన వేర్లు కలిగిన చెట్టు ఇదే. 500 అడుగుల లోతులో సాలాస్ సిల్వర్ మైన్ అండర్ గ్రౌండ్ హోటల్ ఉంది. ఇది ప్రపంచంలోనే లోతైన హోటల్. ఇక్కడ ఉష్ణోగ్రత 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇక్కడ కరెంట్ గానీ, నెట్వర్క్, వైఫై గానీ ఏముండవు. కేవలం కొవ్వొత్తి వెలుగు మాత్రమే. ఇక్కడ మీరు ప్రశాంతంగా టైం స్పెండ్ చేయొచ్చు. దీనికంటే కింద 950 అడుగుల లోతులో నార్వేలో సముద్రం కింద నిర్మించబడ్డ రైఫస్ట్ సొరంగం కనిపిస్తుంది. దీంట్లో ఒకేసారి 10,000 వాహనాలు ప్రయాణించగలవు. 2150 అడుగుల లోతులో అమెరికా నిర్మించిన ఒక ప్లాంట్ ఉంది. అక్కడ అణు మరియు రేడియో యాక్టివ్ వ్యర్థాలను నిల్వ చేస్తారు. రాబోయే తరాలకు రేడియేషన్ హాని కలగకుండా ఉండటానికి ఇలా చేస్తారు. ఇక్కడి సహజమైన ఉప్పు రేడియో ధార్మిక పదార్థాలను చుట్టి సీల్ చేస్తుంది. దీనికంటే 3 రెట్లు కిందకు, అంటే 7257 అడుగుల లోతుకు వెళ్తే ప్రపంచంలోనే లోతైన గుహ అయిన వెరియొవ్కినా కేవ్ కనిపిస్తుంది. ఇది జార్జియాలో ఉంది. 8038 అడుగుల లోతులో ప్రపంచంలోనే లోతైన రైల్వే సొరంగమైన గోథర్డ్ బేస్ టనల్ కనిపిస్తుంది. ఇది స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వతాల కింద నుండి వెళ్తుంది. యూరోప్లో